హలో అండి అందరికీ. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ గారిని రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేసే పరిస్థితులైతే మనకైతే కనిపిస్తా ఉన్నాయి. అదెలానంటే మీ అందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా రఘురామకృష్ణరాజుకి సంబంధించిన కేసులలో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఏంటి అంటే జగన్ బెయిల్ రద్దుకి ఇప్పుడు అవకాశం లేదు. అలాగే ఈ కేసుల్ని కూడా వేరే న్యాయస్థానానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే జస్టిస్ నాగరత్న, సుభాష్ చంద్ర శర్మ ధర్మాసనం. అయితే వీటన్నిటిలో చెప్తూనే భాగంగా సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలకమైన ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఏంటి అంటే ఏదైతే రాజకీయ నాయకులు కేసులు ఎదుర్కొంటున్నారు కదా! ఆ కేసులన్నిటిని త్వరితగతిగా పరిష్కరించి వాళ్ళకి శిక్ష పడే ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి ఒక తీర్పును కూడా జారీ చేయడమే జరిగింది. అయితే ఆ తీర్పులో భాగంగా ఇప్పుడు అమిత్ షా గారు గానీ, మోడీ గారు గానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు గానీ, పవన్ కళ్యాణ్ గారు గానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్ని స్పీడప్ చేయడానికి చాలా అవకాశం ఉంది అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి, నరేంద్ర మోడీ చేతిలో సీబీఐ ఉంది కాబట్టి, ఈ సీబీఐని వాడుకొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆధారాలు సృష్టించి ఆయనకి ఒక 2 సంవత్సరాలకు పైగా కోర్టులో శిక్ష పడే ప్రయత్నాలు జరిగినాయి అనుకోండి. ఒకవేళ కోర్టు 2 సంవత్సరాలు శిక్ష పడిందనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైద్దంటే ఆయన మీద అనర్హత వేటు కొన్ని చట్టాల ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టాల ప్రకారం ఏంటి అంటే ఏ ప్రజాప్రతినిధి మీదైనా 2 సంవత్సరాలకు పైగా శిక్ష పడిందనుకోండి, ఆయన రాజకీయాల్లోకి పోటీ చేయడానికి శాశ్వతంగా అర్హుడనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఈ కేసుని స్పీడప్ చేసి శాశ్వతంగా ఆహ్, ఈ సీబీఐ కేసుల్ని, ఈడీ కేసుల్ని స్పీడప్ చేసి ఆయనకి కోర్టుల చేత శిక్ష పడే విధంగా ప్రయత్నాలు చేయడం ద్వారా ఆయన్ని రాజకీయంగా అంతం చేయాలి. అలాగే ఆయన భవిష్యత్తులో పోటీ పడకుండా చేయాలి రాజకీయాల్లో అని చెప్పేసి వీళ్ళందరూ భావిస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి ఓడిపోయినా గానీ, ఒక 5 సంవత్సరాలు ఎలా ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓటేయడానికి అవకాశం ఉంటది కాబట్టి, అలాంటప్పుడు ఆయన్నే రాజకీయాల్లో పోటీ లేకుండా చేయడం కోసం ఈ ప్రయత్నాలు ఢిల్లీ సర్కిల్స్‌లో జరుగుతున్నాయని చెప్పేసి మనకైతే తెలుస్తా ఉందన్నమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి డెవలప్‌మెంట్స్ అనేది ఏపీ రాజకీయాల్లో జరుగుతాయని చెప్పేసి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఓకే మేడం. థాంక్ యూ.